My dear friends and my dear masters and my dear gods, మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దైవ పదార్థము, ఆత్మ పదార్థము. మనం ఈ ఎముకల గూడు, ఈ యొక్క కాలేయము, ఈ యొక్క గుండెకాయ, ఊపిరితిత్తులు, ముక్కు, నోరు, మెడ, జుట్టు ఇది మనం కాదు అని తెలుసుకోవడమే సత్యము తెలుసుకోవడము. ఆధ్యాత్మికత అంటే సత్యము తెలుసుకోవడము, సత్యములో జీవించడము, సత్యము ప్రబోధించడము. ఏమిటయ్యా సత్యం అంటే ఆత్మ అన్నదే సత్యము. ఆ ఆత్మ మనం అయి ఉన్నాము, ఆ సత్యము మనం అయి ఉన్నాము. ఆ సత్యం తెలుసుకోవాలంటే మనం శ్వాసతో కూడి ఉండాలి. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది. ద బ్రెత్ ఈస్ హియర్ విత్ అస్, బట్ వీఆర్ నాట్ హియర్ విత్ ద బ్రెత్. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది, కానీ మనము శ్వాస దగ్గర ఉండవాలి. శ్వాస అనే నావలో ధ్యానం అనే పంట పండిస్తాం. మనం శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము. ఈ శరీరం క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దేహము వేరే, దేహి వేరే, క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతిరోజు ధ్యానం చేసే తీరాలి. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ, మెడిటేషన్ ఈజ్ నాట్ ఆప్షనల్. రాబోయే కాలంలో ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజ్లోనూ ధ్యానం అనే తరగతి ఉండి తీరుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో ఒక పెద్ద పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వచ్చి తీరుతుంది. ఈ నవ్య దివ్య భవ్య యుగము ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, శాకాహార యుగము, అహింసా యుగము. మనము ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు ఇంకా అంతా పండగే. ఆత్మ పదార్థము మనము అని తెలుసుకోకపోతే ఉన్నదంతా దండగే. ఆత్మను తెలుసుకుంటే ఉన్నదంతా పండగే. నవ్య దివ్య యుగములో అంతా పండగ 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 పండగ. సెలబ్రేషన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్, ఏ కంటిన్యూస్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఫర్ ద హోల్ ఎర్త్ ఇన్ డ్యూ కోర్స్. మనం పండగ చేసుకోవడం కోసం పుట్టాము, ఏడుస్తూ జీవించడం కోసం పుట్టలేదు. వై వీఆర్ బార్న్? We are born for celebrating, playing, singing, dancing. ఏడుస్తూ కూర్చోడానికి మనం రాలేదు సుమా. మనం బాధపడడానికి, ఇతరులను బాధ పెట్టడానికి మనం రాలేదు, పుట్టలేదు. మనం సంతోషించడానికి, ఇతరులను సంతోషింపచేయడం కోసమే మనం పుట్టాము. మనం ఆనందించేందుకు, మనం భోగించేందుకు, ఇతరులను భోగింపజేసేందుకు, వారికి కూడా భోగం కలిగించేందుకు మనం పుట్టాము. వైరాగ్యం అనే ప్రసక్తే లేదు, రాగం అనే ప్రసక్తే ఉంది, భోగం అనే ప్రసక్తి ఉంది, వైభోగం అనే ప్రసక్తి ఉంది. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవము. ఆధ్యాత్మికత అంటే సత్యం యొక్క ఆరాధన, సత్యం యొక్క ప్రకటన, సత్యం యొక్క ప్రవచన. అది ఆధ్యాత్మికత. ఏమిటయ్యా సత్యం అంటే? వీఆర్ ఆల్ గాడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.